హాయ్ అండి అందరికీ. ఒక ప్యాన్ తీసుకుని అందులో 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకుని, చిల్లీస్ ఒక 3 వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చికెన్ కడుక్కుని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రై అవుతూ ఉన్న ఆనియన్స్లో పసుపు ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న జార్ తీసుకుని అందులో ఒక చిన్న గ్రేవీ మసాలా రెడీ చేసుకుందాం. టమాటా, క్యాష్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు ఒక స్పూన్ వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే పేస్ట్ కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కుక్ అవుతూ ఉన్న టైంలో కొంచెం కారము, గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి సరిపోదు అనిపిస్తుంది కాబట్టి ఇంకొక స్పూన్ వేసాను. ఇది బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు నాకు వాటర్ సరిపోదు అనిపించింది. ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ బాగా కుక్ చేశాను. ఈలోపు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది గ్రేవీతో.